కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతిదీ కూడా వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఈ కూటమి ప్రభుత్వం, ఆ పాలక మండలి దెబ్బతీస్తూ ఉంది. మరి ఇదేందయ్యా అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను పాడు చేస్తారా, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారని చెప్పి అడిగినటువంటి వాళ్ళని, ప్రశ్నించినటువంటి వాళ్ళని ఇది తప్పు అని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని మరి తిరుమలకు రాకుండా బహిష్కరించాలని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మే 31వ తారీఖు రోజున ఒక భక్తుడు క్యూ లైన్లో టీటీడీ చైర్మన్ డౌన్ అన్నాడని చెప్పి ఆ పక్కన్నటువంటి భక్తులు కూడా డౌన్ అన్నారని చెప్పి వాళ్ళు అనడానికి కారణం ఈ వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తికి సంబంధించి ఆ వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ వ్యక్తికి సంబంధించి ఇలాంటి వ్యక్తులను మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి రాకుండా బహిష్కరించాలి, ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, వైసీపీ కావాలని ప్లాన్ ప్రకారమే ఒక కుట్ర చేస్తూ ఉందని చెప్పి మరి టీవీ5లో సాంబశివరావు గారు చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యక్తిని బహిష్కరించాలని చెప్పి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే కాకినాడ నుంచి వచ్చినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి తిమ్మాపురానికి చెందిన బద్దిలి అచ్చారావు ఈయన. సో ఆ వ్యక్తి గురించి మరి టీవీ5లో సాంబశివరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆయన మాటలు వినండి. నిన్నగాక మొన్న మరి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన అచ్చారావు అనే వ్యక్తి ఏం మాట్లాడారు, ఎవరిని డౌన్ అంటున్నారు, ఎవరిని రాజీనామా చేయమంటున్నారు, మీరెవరు, అసలు మీకేం సంబంధం? చూడండి, ఇలాంటి వాళ్ళు జర్నలిజం చేస్తారు, ఇలాంటి వాళ్ళు అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం గురించి మాట్లాడతారు, ఇలాంటి వాళ్ళు భక్తుల గురించి మాట్లాడతారు. మీరెవరు అసలు అడగడానికి? మీకు ఏం హక్కు ఉంది? భక్తుడు అడగడానికి హక్కు ఉంది. అక్కడ భక్తులు అడుగుతారు, శ్రీవారి భక్తులు ఖచ్చితంగా అడుగుతారు. ఏదైనా ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. డౌన్ అనడానికి నువ్వెవరంటే ఖచ్చితంగా అంటారు. తప్పు జరుగుతున్నప్పుడు డౌన్ అంటారు, రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేస్తారు. ఇప్పటికే మీ చైర్మన్, మీ ఛానల్ ఓనరు, ఆ చైర్మన్ ఇప్పటికే చాలా పొరపాట్లు చేస్తారు. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా చాలా తప్పులు జరిగాయి. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఓకే, దేవదేవుడి దగ్గరకు వచ్చారు, మీకు ఫెసిలిటీస్ కావాలి అంటే దేవదేవుడి దగ్గరకు వచ్చింది ఫెసిలిటీస్ కోసం, కాస్త ఆగలేరా? ఓపిక లేదా? అంటే ఇప్పుడు మీ చైర్మన్ గారు ఉన్నారు, మరి అదే దేవదేవుడి దగ్గర ఫెసిలిటీస్ లేకుండగా, ఏసీ రూమ్లో కాకుండా, ఏసీ కార్లు తిరగకుండగా మరి ఉండగలరా? ఉంటారా? పోనీ ఒక 24 గంటలు ఆ క్యూ లైన్లో పొమ్మని చెప్పండి. మీరు వెళ్ళండి, పోనీ మీ చైర్మన్ గారు కానీ మీరు కానీ క్యూ లైన్లో 24 గంటలు వెళ్ళండి. స్వామివారిని ఆ క్యూ లైన్లో దర్శనం చేసుకోమనండి. భక్తి ఉంటే దేవదేవుడి దగ్గర సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈయన చైర్మన్గా ఉన్నాడు ఎక్కడని మీరు భావిస్తుంటే కనుక మీ చైర్మన్ని లైన్లో వెళ్ళమని చెప్పండి. వెళ్ళి ఆ భక్తుల కష్టాలు ఏదో తెలుసుకోమని చెప్పండి. ఓపిక, సహనం ఆ భక్తులకు ఎంత ఉంటుంది, మీకెంత ఉంటుంది అనేది తెలుస్తుంది. క్యూ లైన్లో నిలబడి ఏం స్లోగన్స్ ఇస్తున్నారు? అసలు మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి, అసలు వీళ్ళని శాశ్వతంగా బహిష్కరించాలంట. మిమ్మల్ని బహిష్కరించాలి శాశ్వతంగా. తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి వాళ్ళని శాశ్వతంగా బహిష్కరించాలి. సరే, ఓకే, ఈయన వైసీపీ పార్టీకి చెందినటువంటి వాడే, వైసీపీ పార్టీ కుట్ర చేసింది అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారి అభిమాని, అదేవిధంగా వేరే కొంతమంది భక్తులు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఏం మాట్లాడారు కూడా ఒక్కసారి వినండి. ఇదంటే వైసీపీకి చెందినటువంటి వాళ్ళు, వైసీపీ కుట్ర అనుకుందాం, ఇది ఒక్కసారి వినండి. పొంగనూరు, నేను సాయంత్రం 5 గంటలకు వచ్చాము, ఇంకా దర్శనం అవ్వడం లేదు. లాకర్లు కూడా ఫెసిలిటీ లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. భక్తులంతా గలాటాలు, భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఊరు పట్టించుకోవట్లేదు. గలాటాలు, చాలా మంది వాక్స్ కూడా వెళ్ళిపోయారు. అయితే కూడా అప్పటి నుంచి డబ్బులున్నాము, ఏం పెద్ద ఫెసిలిటీస్ ఏం లేదు. గవర్నమెంట్ దీని గురించి ఏమైనా యాక్షన్ తీసుకొని కొంచెం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చూడండి, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన లైన్లకు ఇంతవరకు మొత్తం ఏడ గేట్లు బంద్ చేస్తారు, కుషిన పెడుతుంది. బాత్రూమ్ వచ్చినా, మూత్రం వచ్చినా ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇంతవరకు పిల్లలు వస్తూ ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. టికెట్లు కొన్నామంటే టికెట్లు ఇవ్వంటారు. ఆ భోజనం చూడండి ఒకసారి ఏం తింటామన్నది. ఉక్కుమ అడిగితే తెస్తున్నాం ఆ భోజనం చూడండి, మీరు ఒకసారి చెక్ చేయాలి. ఇవ్వలేదన్నా చూడు, ఇట్లా నిన్న కుక్కర పైన లేకుంటున్నాడు అంతే. ఎవరు పట్టించుకున్నారు చేసినట్టు. మేము అలిపిరి మెట్లు ఇంకా ఎక్కినాము, కరెక్ట్ గా 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వచ్చేసి దర్శనానికి వెళ్ళబడుతుంది. 6 గంటలకు దర్శనం క్యూలో పోయి ఫ్రీ దర్శనం. ఇప్పుడు నైట్ అంతా కూకోబెట్టుకొని, కూకోకుండా నిలబెట్టుకొని, చిన్నవాళ్ళు మొత్తము ఈడుండే వాళ్ళు మొత్తము కూకోకుండా నిలబడుకొని, ఒంటికాల్లో నిలబడుకొని వచ్చినాము. ఎందువల్ల పోలీసు వాళ్ళు సార్ వాళ్ళని అడిగితే సార్ వాళ్ళు వచ్చి ఇడుస్తారు అంటారు. మేము చిన్నవాళ్ళు వేసుకొని మేము ఎంత పొద్దుగా ఉండేకైతుంది చెప్పండి. ఇప్పుడు 11 గంటలు అవుతా ఉంది, నైట్ 9 గంటలు అవుతుంది అంటా ఉన్నారు.
అంతసేపు ఉండేకైతుందా చిన్నోళ్ళు ఒంటికాల్లో నిలబడుకొని? చూడండి ఎట్లున్నారు. ఉదయం నుంచి నడుస్తూ వస్తున్నాం. ఏమంటే కాలు నిలబడేదని లేదు, ఏం లేదు. ఉదయం ఏం నైట్ కూడా టిఫిన్ పెట్టా. ఇప్పుడు ఉదయాన్ని పెట్టి ఎప్పుడు 8 నెలలు పెట్టిండ్రు. ఉదయం ఏం లేదు సార్. మీకు ఉదయానికి వచ్చేసి నిలబడే వస్తున్నాం. చాలా ఇబ్బంది ఉంది సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. ఎవరు పట్టించుకోలేదు సార్. ఏ దేశం పట్టించుకోవాలి. ఎన్నిక పోతుంది సార్. చాలా మంది ఎన్నికపోయినరు. చాలా మంది చెప్తున్నారు సార్. చాలా మంది భక్తులు కూడా ఎన్నికపోతున్నారు సార్. పిఠాపురం నియోజకవర్గమే. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ రద్దీ మూలని మేము తిరుపతి నుంచి వెనక్కి దర్శనం చేసుకోకుండా పోతున్నాం. ఇంకా ఈ గవర్నమెంట్ ఇంకా బాగా సొమ్ము తీసుకుని ఇలా చాలా మంది వెళ్ళిపోయారండి. ఇలాగుంటే ఎలాగండి? ఎంతో ఖర్చులతో మేము వస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఇంకా తీసుకుని ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది. మేము అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎన్నో అప్పులు చేసుకుని టెంపుల్కి ఏదో మొక్కు తీసుకుందామని వస్తాం. ఇలా చేయడం కూడా పద్ధతిగా లేదండి. అవ్వలేదండి. సగంలో వచ్చేసామండి. చంటి పిల్లలు వెళ్ళిపోతున్నాం సార్. బాధగా ఉంది. ఏమన్నా చేయగలరా? పిల్లలతో మాకైనా స్పెషల్ దర్శనం ఇప్పించగలరా? మీడియాని కోరుతున్నాను సార్. చూడండి భక్తుల యొక్క అభిప్రాయాలు. సాంబశివరావు గారు చెప్పినట్టు ఆయన అచ్చారావు వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే. ఆయన తప్పే అనుకుందాం. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా తప్పుపడతారా? వీళ్ళందరూ కూడా బహిష్కరిస్తారా? ఇంకోసారి శాశ్వతంగా తిరుమలకు రాకుండా బహిష్కరణ చేస్తారా వీళ్ళందరినీ? ఒంటి కాలు మీద నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. క్యూ లైన్లో కుక్కిన పెయిన్లాగా మొత్తం అందులో కుక్కేస్తూ ఉన్నారు. ఒక రోజంతా ఉండాలంటే ఎట్లా ఉండాలి? చిన్నపిల్లలతో ఎట్లా ఉండగలుగుతారు పాపం? ఇంకో భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, అప్పుడు ఎప్పుడో రాత్రి టిఫినే పెట్టలేదు మాకు, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు పెట్టారని చెప్పి. ఇంకో భక్తుడు చెప్తున్నా ఆ ఫుడ్ ఎవరైనా తింటారా, మీరు ఒకసారి చూడండి, ఆ వీడియో తీసుకోండి అని చెప్తా ఉన్నాడు అక్కడున్న మీడియా పర్సన్కి. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చినా సార్, నేను మధ్యలోనే వెళ్ళిపోతున్నా, చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆమె కూడా చెప్తా ఉంది అక్కడ ప్రత్యక్షంగా చూసి ఆ బాధలు అది తట్టుకోలేక నేను నా వల్ల కాదని చెప్పి అప్పులు చేసి, మిడిల్ క్లాస్ మాది, అప్పులు చేసి మేము స్వామివారిని దర్శించుకోవడానికి మొక్కు తీర్చుకోవడానికి వస్తే ఈ రకంగా పరిస్థితి ఉంటే ఎట్లా చేసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, రిటర్న్ వెళ్తూ ఉన్నారు. టికెట్లు తీసుకుందామంటే టికెట్లు లేవని చెప్తా ఉన్నారంట. టికెట్లు అమ్మేసుకుంటారు బ్లాక్లో. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అబద్ధాలా? వీళ్ళందరూ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళేనా? వేరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కదా. మరి వాళ్ళందరినీ బహిష్కరించేద్దామా మనం? ప్రతిదీ వైసీపీ. క్యూ లైన్లో పోతే తెలుస్తుంది బాధలేంటి, కష్టాలేంటి. రోజుల తరబడి అట్లా వాళ్ళని క్యూ లైన్లో పెట్టేసి బాత్రూంలో కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు పెట్టుకుని ఎట్లా ఉండాలని అడుగుతూ ఉన్నారు. ఏం చేస్తారు వీళ్ళు? రోజుల తరబడి అట్లా పెట్టేస్తారు. పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడేస్తారు, ఏదో గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు ఏం చేస్తారంటే సడన్గా ఒకసారి గేట్లు తీసేస్తారు. తీసినప్పుడు ఏంది పరిస్థితి? ఇన్ని తప్పులు పెట్టుకుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, పాలక మండలి కూర్చొని మాట్లాడదాం. మరి ఏం చేయాలి? భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇంకా కొత్త నిర్ణయాలు ఏం తీసుకుందామని ఆలోచించాలి. కానీ ప్రశ్నించినటువంటి భక్తుల్ని బహిష్కరిస్తామని చెప్తారు. ఇంకా ఎంత దరిద్రం చూడండి ఇది. వాళ్ళ చైర్మన్ అయినందుకు వాళ్ళ చైర్మన్నే డౌన్ అంటారని చెప్పి ఫ్రస్ట్రేషన్. మరి వీళ్ళ ఫ్రస్ట్రేషన్, నీకు ఓపిక లేదా? నీకు సహనం లేదా? ఓపిక పట్టలేవా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? వాళ్ళందరి కష్టాలు ఒకసారి ఏసీ రూమ్లో కూర్చొని, స్టూడియోలో కూర్చొని కదా, డైరెక్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళు, ఆ క్యూ లైన్లో వాళ్ళతో పాటు ఉండి కష్టాలు తెలుసుకో. మీరే భక్తుల మనోభావాలు దెబ్బతీసి, మీరే ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసి మళ్ళీ భక్తులని అంటారు. మిమ్మల్ని బహిష్కరించాలి శాశ్వతంగా.